దేశ ఆర్థిక రంగాన్ని మార్చేసిన యూపీఐ వ్యవస్థ మరింత స్మార్ట్గా మారనుంది. చేతికుండే స్మార్ట్ వాచ్లోనే మెట్రో టికెట్ కొనే సౌకర్యంతో పాటు పార్కింగ్ ఫీజును కారే స్వయంగా చెల్లించే విధంగా భవిష్యత్తులో యూపీఐలో మార్పులు తీసుకొచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రెడీ వెర్షన్ యూపీఐని రూపొందిస్తోంది. దీనివల్ల మనుషుల అవసరం లేకుండా ఇంట్లోని వేరియబుల్స్, కనెక్టెడ్ వెహికల్స్, ఇతర పరికరాలు వాటికవే చెల్లింపులు చేయగలవు. అంటే ఇంట్లో వాడే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, స్మార్ట్ వాచ్లన్నీ ఇక మీదట యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం చేతిలో మొబైల్ ఉండాలి, అందులో యూపీఐ ఉండాలి. ఇటీవలే యూపీఐ సర్కిల్ ద్వారా ఒక యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి సెకండరీ యూజర్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఆటో పేమెంట్ సదుపాయం కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఎన్పిసిఐ డెవలప్ చేస్తున్న విధానంలో అన్ని రకాల డివైజ్లు ప్రైమరీ అకౌంట్లకు లింక్ అయి ఉంటాయి. ఆయా డివైజ్లకు విడిగా యూపీఐ ఐడి ఉంటుంది. వన్ టైం అథెంటికేషన్ ద్వారా డివైజ్లో అనుసంధానం అవుతాయి. ఒక్కసారి ప్రైమరీ యూజర్ అనుమతించిన తర్వాత వ్యక్తి అవసరం లేకుండా చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుతం ఈ విధానం అనుమతి కోసం ఎన్పిసిఐ ఎదురు చూస్తోంది.